చాప్టర్ 2 రెండవ చాప్టర్, అనౌన్స్మెంట్ ఆఫ్ ది న్యూ లైఫ్. నవజీవనము గురించి తొలిసారి ప్రస్తావించి ప్రకటన చేశారు బాబా. అది రెండవ చాప్టర్. ద ఎండ్ ఆఫ్ ది గ్రేట్ సెక్లూషన్. దీనిలో మొట్టమొదటి అంశము బాబా చేపట్టిన 40 రోజుల ఉపవాసము యొక్క ముగింపు. అదేమిటో చూద్దాం. On July 24th, Baba was driven from Pune back to Mehrajad, where he went directly into the blue bus without seeing anyone. సరే, 24 జూలై నాడు తిరిగి పూనా నుంచి మెహరాజాద్ చేరేశారు బాబా. మెహరాజాద్లో ఇలా అడుగు పెట్టగానే టకటకమని నడుచుకుంటూ బ్లూ బస్సులోకి వెళ్ళిపోయి ఏకాంతవాసం కొనసాగించారు బాబా. ఎవరిని చూడనన్నారు. డ్యూరింగ్ ది లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ సెక్లూషన్ హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ఎ బస్, కంటిన్యూయింగ్ హిస్ ఫాస్ట్ అండ్ ఓన్లీ లిక్విడ్స్. ఈ 40 రోజుల్లో చివరి దశకు చేరుకున్నాయి. ఇక కఠోరం చేసేసారు ఏకాంతవాసాన్ని. ఎవరిని చూడలే, కేవలము ద్రవము మాత్రమే తాగేవారు. అంటే పాలో, నీళ్ళో, కాఫీయో, టీయో, అంతే. ఓన్లీ కాకా వాజ్ అకేషనల్లీ కాల్ టు అటెండ్ హిమ్. ఒక్క కాకా భార్యకి మాత్రమే పర్మిషన్ లోపలికి వెళ్ళడానికి. అది బాబా తప్పట్లు కొట్టినప్పుడే లోపలికి వెళ్ళాలి. అండ్ 31st July, డ్యూరింగ్ ద లాస్ట్ 10 hours ఆఫ్ హిస్ సెక్లూషన్, ఇక ఆఖరి రోజు వచ్చేసింది. ఇంకా 10 గంటలు మిగిలి ఉంది. 31 జూలై ఆ రోజు. బాబా ఈమెన్ ఆస్క్డ్ ద సర్వెంట్స్ ఎట్ మెహరాజాద్ టు అబ్జర్వ్ సైలెన్స్. అప్పుడు మొత్తం మెహరాజాదులో ఉన్న పనివాళ్ళు కూడా మౌనం ఆచరించండి. అందరూ, నా మండలే కాదు, పనివాళ్ళు కూడా మౌనం ఆచరించమని ఆర్డర్ ఇచ్చారు బాబా. హిజ్ డిసైపుల్స్ అండ్ ఫాలోవర్స్ ఫ్రమ్ అహ్మద్ నగర్ అండ్ మెహరాబాద్ who had observed both fast and silence for the month were invited to be present the following morning. రేపు పొద్దున ఆగస్టు 1 ఈ 40 రోజుల దీక్ష అయిపోయిన మర్నాడనమాట. అప్పుడు నా ఆదేశానుసారము నా సన్నిహితులు, నా ప్రేమికులు, నా అనుచరులు ఎవరెవరైతే ఉపవాసం మౌనం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ రమ్మన్నారు. అహ్మద్ నగర్ వాళ్ళు, మెహరాబాద్ వాళ్ళు, వీళ్ళంతా తెల్లారేటప్పటికీ ఇక్కడ ఉండమన్నారు. వెన్ ఈ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ సెక్లూషన్, నా ఏకాంతవాసం నుంచి ఇలా బయట అడుగు పెట్టేటప్పటికి వాళ్ళందరూ నాకు కనబడాలి. ఇన్స్ట్రక్టెడ్ టు అరైవ్ బిఫోర్ 7 AM, ఉదయం 7 అయ్యేటప్పటికి ఈలోగానే మీరందరూ ఇక్కడ ఉండాలి, అది నా ఆజ్ఞ అని బాబా చెప్పారు. దీస్ ఫాలోవర్స్ వర్ టోల్డ్ నాట్ టు ఈట్ ఆర్ హ్యావ్ టీ బిఫోర్ కమింగ్. బాబా చెప్పారు, మీరు ఇప్పటిదాకా ఈ ఉపవాసాన్ని మౌనాన్ని విరమించలేదు కదా, అలాగే రండి ఇక్కడికి. మీరు ఏమీ తాగడం తినడం చెయ్యొద్దు, ఇక్కడికి వచ్చే ముందు ఏమి తాకండి. అండ్ దే వర్ స్ట్రిక్ట్లీ ఫర్బిడెన్ టు ఎక్స్ప్రెస్ ఎనీ రివరెన్స్ టు బాబా. అంతేకాదు, నాకు జై బాబా చెప్పడమో, ప్రణామాలు చేయడమో, అవతార్ మేర్ బాబాకి జై అనడమో, నన్ను కౌగిలించుకోవడము, పాదాలు ముట్టుకోవడము, ఇలాంటివి నాకు గౌరవాన్ని సూచించే ఏ పని చెయ్యకండి. ప్రిసైజ్లీ ఆన్ టైమ్ హిజ్ డిసైపుల్స్ అండ్ ఫాలోవర్స్ గ్యాదర్డ్ అట్ మెహరాజాద్ ఈగర్లీ అవైటింగ్ హిమ్. వాళ్ళంతా వచ్చేశారు, ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తూ నించున్నారు. బాబా దెన్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది క్యాబిన్ ఎన్క్లోజర్ రేడియంట్ అండ్ ఎనర్జెటిక్. ఆ బ్లూ బస్ నుంచి బయటకు వచ్చారు బాబా. వెలిగిపోతూ ఉన్నాడట ప్రభు, పూర్తి శక్తితో నిండి వెలిగిపోతూ కనిపించాడు ఆయన. జాల్ కేరావాలా డిస్క్రైబ్. జాల్ కేరావాలా అనేటువంటి ప్రముఖ శిష్యుడు, రాయ్పూర్ కలెక్టర్గా చేశాడు ఆయన. మధ్యప్రదేశ్లోని రాయ్పూర్ అత్యంత ఆప్తుడైనటువంటి శిష్యులలో ఒకడు. అతనే ఈరోజు మెహర్నాథ్ మరో జన్మలో అని బాబా చెప్పారంటే భావు కల్చరీ గారి సన్న కొడుకు. ఇప్పుడు మెహరాబాద్లో అదే ట్రస్టీగా ఉన్నారు ఆయన. అహ్మద్ నగర్ ట్రస్ట్ ఆఫీసులోనే మకాం ఆయన కుటుంబంతో సహా. ఆ జాల్కారా వల్ల బాబా ఎలా కనపడుతున్నాడో గుర్తు తెచ్చుకొని ఇలా చెప్పాడట, యాజ్ దో హీ హెడ్ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ ఏ హాలిడే ట్రిప్. ఆయన కఠోరమైన ఏకాంతవాసం చేసిన జాడలేం కనిపించడం లేదట. ఎక్కడో మంచి కాశ్మీరు, ఊటీ తిరిగి మంచి ఉల్లాసంగా తిరిగి వచ్చినట్టుగా అంత ఆనందంగా ఉన్నారు ఆయన. బాబా టుక్ హిస్ సీట్ అనే కలర్ఫుల్లీ డెకరేటెడ్ డయాస్. మంచి అందంగా ఒక వేదికని అలంకరించి పెట్టారు. ఆయన మండలి వాళ్ళంతా ఆ వేదిక మీద కూర్చున్నారు ఆయన. అండ్ బిగాన్ స్పెల్లింగ్ అవుట్ ఆన్ ది ఆల్ఫాబెట్ బోర్డ్ ఏ సీరియస్ రిక్వెస్ట్ విత్ లిటిల్ హ్యూమర్. విన్నపం చేశారు బాబా, కానీ హాస్యాన్ని రంగరించి అందరికీ ఇలా విన్నపం చేశారు. నౌ ప్రేయర్స్ విల్ బి ఆఫర్డ్. ఇప్పుడు ప్రార్థనలు చదవబడతాయి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి స్టిల్ అండ్ క్వయట్. ప్రతివాడు కూడా నిశ్శబ్దం, నిండు
నిశ్శబ్దములో ఉండాలి, కదలకుండా నిశ్చలంగా ఉండాలి. ఇఫ్ ఎనీవన్ మేక్ ది స్లైటెస్ట్ నాయిస్ ఏ గోస్ట్ విల్ హాంట్ హిమ్. ఎవడైనా చిన్న శబ్దం చేశాడా అని పిశాచం పట్టుకుంటుంది, జాగ్రత్త అని హాస్యం రంగరించి హెచ్చరిక చేశారు బాబా. ఎ మెసేజ్ దట్ బాబా హ్యాడ్ డిక్టేటెడ్ ఎర్లియర్ వాజ్ దెన్ రెడ్ అవుట్ ఇన్ వేరియస్ లాంగ్వేజెస్. బాబా ముందుగానే డిక్టేట్ చేసినటువంటి ఒక సందేశాన్ని అనేక భాషల్లో చదివి వినిపించడం జరిగింది. ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ, అంటే ఈ భాషలకు చెందిన అనుచరులు అక్కడ ఉన్నారు. ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ. ద ఇంగ్లీష్ వెర్షన్ వాజ్ రెడ్ ఫస్ట్ బై డాంకిన్. ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్ మనం చదువుకుందాం, ఎందుకంటే ఈ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి. డాక్టర్ విలియం డాంకిన్ అనేవాడు, మే గాడ్, భగవంతుడు, హూమ్ ది ముస్లిమ్స్ కాల్ అల్లా, ఎవడనైతే మహమ్మదీయులు అల్లా అని పిలుస్తారో, హూమ్ ద జొరాస్ట్రియన్స్ కాల్ అహూర మజ్దా, ఎవరినైతే జొరాస్ట్రియన్ మతస్థులు అహూర మజ్దా అని పిలుస్తారు, హూమ్ ద హిందూస్ కాల్ ఈశ్వర్ పరమాత్మ, ఎవరినైతే హిందువులు ఈశ్వర పరమాత్మ అని పిలుస్తారు, అండ్ హూమ్ మెనీ అదర్స్ కాల్ బై మెనీ అదర్ నేమ్స్, ఇతరులు అనేక పేర్లతో పిలుస్తారు. అటువంటి భగవంతుడు, మే హీ హూజ్ యూనియన్ లవర్స్ సీక్ ఇన్ సెల్ఫ్ ఎనిహిలేషన్, ఎవరినైతే ఆయన ప్రేమికులు తమను తాను నాశనం చేసుకుని ఆయనతో ఏకమైపోవాలని ఆరాట పడుతూ ఉంటారో, whom the seers see as the only reality, సత్యాన్వేషకులు ఎవరినైతే ఏకైక సత్య పదార్థముగా పరిగణిస్తారో, and whom the knowers know as their own real self, తమను తాను తమ స్వస్వరూపమును తెలుసుకోగోరువారు ఎవరినైతే తమ నిజస్వరూపముగా ఎంచుతారో, మే దిస్ సుప్రీం కాన్షియస్ బీయింగ్, దిస్ కాన్షియస్ సోల్ ఆఫ్ సోల్స్, who eternally manifests as avatar and perfect masters, may he through his all merciful act bestow on us his grace. ఏ విశిష్ట ఆత్మ అయితే ఆత్మలన్నిటికీ ఆత్మ అయి ఉన్నదో, కేవలము అనుగ్రహము వలన వాత్సల్యము వలన యుగ యుగాలుగా అవతార పురుషుడుగా వస్తూ ఉన్నదో, ఆ ఆత్మ తన కృపా విశేషం వలన తన అనుగ్రహాన్ని మన మీద వర్షించుగాక. అండ్ మే హీ సాల్వ్ అవర్ డిఫికల్టీస్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సర అంతమునకు మనం పడే కష్టాలనన్నీ పరిష్కరించునుగాక. అండ్ మే హీ డిసైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సర అంతానికి మన తలరాత మనం ఏమేమి చెయ్యాలో ఇవన్నీ నిర్ణయం చేసి పారేయగాక ఆ భగవంతుడు. ఏది ఇప్పుడు చెప్పాడు ఆయన, భగవంతుడు అంటే ఎవరు? ఆయన. And may he, according to Baba's circular in 1949, finish everything by the end of this year. ఇదివరకే బాబా తన సర్క్యులర్లో 1949లో చెప్పినట్టుగా సర్వము పరిసమాప్తి చేసేయుగాక ఈ సంవత్సరాంతానికి. టు ఎనేబుల్ బాబా టు బ్రేక్ his silence in the beginning of the next year and to speak the one and the last word of all embracing divinity. ఇక బాబా ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సంవత్సరం ప్రారంభములో ఆయన మౌనాన్ని కూడా విరమించేలాగా ఆయన ఆశీర్వదించునుగాక అని, ఇది మెహర్ బాబా చేస్తున్న ప్రార్థన అని చివరిలో మళ్ళీ మెహర్ బాబా అని. దోస్ గ్యాదర్డ్ కంక్లూడెడ్ ద రీడింగ్ బై సేయింగ్ ఆమెన్. అప్పుడు అందరూ ఇది చదవగానే అందరూ ఆమెన్ అన్నారు ఇంగ్లీష్లో, ఆమిన్ అని ఉర్దూలో, తథాస్తు అది హిందువులు, అంటే అలాగే జరుగుగాక, మనం ప్రార్థన ఎలాగైతే చేశామో అదంతా జరిగి తీరునుగాక అన్నారు. దేర్ బై బ్రేకింగ్ దేర్ మంత్ లాంగ్ సైలెన్స్, నెల రోజులుగా వీళ్ళు చేస్తున్నటువంటి మౌనాన్ని ఆ మాట పలికి విరమి. ఆఫ్టర్ ది లాస్ట్ ట్రాన్స్లేషన్ వాజ్ రెడ్ అవుట్, ఇలాగా 4 భాషల్లో ఇంగ్లీషు, మరాఠీ, ఉర్దూ, ఇంకా ఇలా 4 భాషలు గుజరాతీ అయిపోయిన తర్వాత ఏ గజల్, ఒక గజల్ డిక్టేటెడ్ ఎర్లియర్ బై బాబా హిమ్సెల్ఫ్ వాజ్ సంగ్. స్వయంగా బాబాయే చెప్పినటువంటి గజల్ అది పాడి వినిపించారు. గజల్ అంటే మనకు తెలియడం కోసం బాబూజీలా రాస్తున్నారు, ఎ సాంగ్ ఆఫ్ లాంగింగ్ అండ్ కంప్లైంట్ టు గాడ్. విరహ వేదనతో ఫిర్యాదు చేస్తూ
ఒక ప్రేమికుడు భగవంతుడికి చేసుకున్న విన్నపమునే గజల్ అని అంటూ ఉంటారు సూఫీ పరిభాష. ఇన్ ఇంగ్లీష్ ఇట్ రీడ్స్, ఇంగ్లీష్లో దాని అనువాదం ఇలా ఉంది. బాబా చెప్పిన మాట, అది గుర్తుపెట్టుకోవాలి, ఇది స్వయంగా బాబా రాసింది. పీపుల్ ఫీల్ ప్లీజ్ టు బేర్ ఇన్ ది వాటర్ ఇన్ ది హోలీ గ్యాంగెస్. ముఖ్యంగా హిందువులు పవిత్ర గంగలో మునిగి స్నానం చేయడానికి అబ్బా ఎంత గొప్ప ఘనకార్యం చేశామో మనం అని పరవశించిపోతూ ఉంటారు అందులో స్నానం చేసి. బట్ ది గ్యాంగెస్ ఇట్ సెల్ఫ్ బేర్స్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ వన్ హూ హస్ స్పిల్ ఇట్ ఇన్ లవ్. కానీ నిజానికి ఎవడైతే తన రక్తమును బలి ఇచ్చి ఆ గంగలో తన రక్తాన్ని కలిపాడో ఆ ఏకైకుడైనటువంటి సత్య పదార్థము ఆయన ముందుగా దానిని పవిత్రం చేశాడు కనుక దానికి ఆ పవిత్రత వచ్చింది ఆ గంగకు. గాడ్ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ ది వన్ హూ రిసైడ్స్ ఇన్ ది సిటీ ఆఫ్ లవ్. ప్రేమ అనేటువంటి నగరములో శాశ్వత నివాసం ఎవడైతే ఏర్పరచుకున్నాడో వాడి సంరక్షణ ఎప్పుడూ భగవంతుడు తప్పక తీసుకుంటాడు ఆ బాధ్యతని. టెల్ దోస్ హూ ఫాలో షరియత్ అండ్ రీడ్ ద ఖురాన్ టు రెనౌన్స్ దేర్ ఓన్ సెల్ఫ్ బిఫోర్ ప్రీచింగ్. ఈ సూఫీ పరిభాషలో ఆధ్యాత్మిక జ్ఞానమును రెండు రకాలుగా విడదీస్తాడు. షరియత్, హకీకత్ అంటారు. అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటే మనం అర్థం చేసుకోవడానికి. అంటే ప్రతి మతమునకు విధానములు, కట్టుబాట్లు, సంప్రదాయములు ఇది ఒక భాగం అన్నారు బాబా. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది ముందు చేయాలి, ఇది ఆచరించాలి, ఇవన్నీ డూస్ అండ్ డోంట్స్, బాహ్యమైనటువంటి ప్రదర్శనకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా. దీనిని షరియత్ అన్నారు బాబా. దీనికి ఏం విలువ లేదు అన్నారు బాబా. అసలు విలువైంది దీని వెనక ఉన్నటువంటి అసలు ప్రాణం. అదేమిటి? సాఫ్ట్వేర్. అది ప్రధానం, అది ఆంతరికానికి సంబంధించిన విషయం. అది బాబా అంటున్నారు, ఎవరైతే ఈ కర్మకాండలకు, క్రతువులకు, సంప్రదాయమునకు, కట్టుబాట్లకు విలువనిస్తూ ఉంటారో, ఊరికే ఖురాన్ను వల్లివేసేస్తూ ఉంటారో, అంటే అది కూడా షరియత్లో ఒక భాగం అని చెప్తున్నారు బాబా. వాళ్ళకి నేను చెబుతూ ఉన్నాను ఒక్క మాట, ఏమని? ఇతరులకు నీవు బోధన మొదలుపెట్టే ముందు నిన్ను నీవు పూర్తిగా వదిలించుకోమని చెప్తున్నానంటే నేను అనేటువంటి అహమును అలా ఒలిచేసి బయట పడేయాలట మనం. అప్పుడు బోధన మొదలు పెట్టాలట. లెట్ మాయా కమిట్ సూసైడ్. బాబా అంటున్నారు, మనల్ని అందరినీ వేధించేటువంటి ఈ మాయ ఆత్మహత్య చేసుకుంగాక. అండ్ లెట్ ది వరల్డ్ బికమ్ ఇట్స్ గ్రేవ్. మనం ఎరిగిన ఈ ప్రపంచమే దానికి నిజమైన సమాధిగా అయిపోగాక, ఆ మాయకు సమాధిగా. లెట్ దిస్ హ్యాపెన్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఈ సంవత్సరాంతానికి ఇది జరిగి తీరుగాక. అండ్ లెట్ ఆల్ డిఫికల్టీస్ ఎండ్ అండ్ ఓన్లీ గాడ్ రిమైన్. మన దరిద్రాలన్నీ ఈ సంవత్సరాంతానికి పరిష్కారం అయిపోయి భగవంతుడు ఒక్కడే మిగిలి ఉండునుగాక. లెట్ గాడ్ ఆల్ మైటీ అండ్ కంపానియన్ బాబా అలౌ దీస్ డిజైర్ టు బీ ఫుల్ఫిల్. పరమేశ్వరుడైన భగవంతుడు, మన సహచరుడైన బాబా మా కోరికను నెరవేరేలా మనకు ఆశీర్వదించుదురుగాక. అండ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది న్యూ ఇయర్ ఈ షుడ్ మేనిఫెస్ట్ అండ్ బ్రేక్ హీ సైలెన్స్. కొత్త సంవత్సరం మొదలయ్యేటప్పటికీ ఆయన అవతార ప్రకటన మొదలై ఆయన మౌనమును విరమించునుగాక అని చదివేశారు. ఇది దెన్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ బాబా డిస్ట్రిబ్యూటెడ్ రవా, ఏ స్వీట్ డిష్ విచ్ ఎండెడ్ ఎవ్రీవన్స్ ఫాస్ట్. బాబా ఎప్పుడూ కూడా మెహరా చెప్తూ ఉంటుంది, ఇష్టమైన స్వీటు కేసరి. బాబా కూడా ఎప్పుడు ఆయన పుట్టినరోజులప్పుడు పంచేవారు తన చేత్తో స్వయంగా. అప్పుడు బాబాయే తన స్వహస్తాలతో దాన్ని పంచిచ్చారు. వాళ్ళు నెలగా పాటిస్తూ ఉన్నటువంటి ఆ ఉపవాస దీక్షను దాంతో విరమించారు అందరూ కూడా. ది అట్మాస్ఫియర్ వాజ్ డీప్లీ చార్జ్డ్ విత్ బాబాస్ లవింగ్ ప్రెజెన్స్. అందరూ ఇలా చెలించిపోయి ఉన్నారు. బాబా హాజరు తాండవించేస్తూ ఉంది, మైమరిచిపోయి ఉన్నారు అందరూ. అదే మీకు సహవాసములో కలిగేటువంటి అనుభూతి. ఒక ఏసీ రూములోకి మనం వెళ్ళగానే మనకు తెలియకుండానే ఆ చలి ఎలా ఫీల్ అవుతామో, ఆయన హాజరు గనక తాండవించడం మొదలు పెడితే
ఏదో ఉంది ఇక్కడ. చార్లెస్ డగ్లాస్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ బాబాని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఆ గదిలోకి ఎంటర్ అవ్వగానే వాడికి ఏమి కాలు పట్టలేదు, ముందుకు వెళ్ళకపోతున్నాడు. బాబా రారా లోపలికి అంటున్నారు, వాడు రానాకి అడుగు పట్టలేదు. కాసేపటికి వచ్చి బాబా దగ్గర కూర్చున్నాడు. ఏమి ప్రశ్నలు అడుగుతావు అడిగన్నారు. ప్రశ్నలు కాదు కానీ ఏదో ఉంది ఇక్కడ, అది ఏమిటది, ఏదో జరుగుతోంది ఇక్కడ, అది ఏమిటో చెప్పు, ఆ శక్తి ఏమిటి అది చెప్పి తర్వాత నువ్వు వెళ్ళు అన్నారు. ముందు నీ ప్రశ్నలు అడుగు, తర్వాత చెప్తా అన్నారు. ఆ ప్రశ్నలన్నీ అయిపోయాక ఆఖరిని ప్రభువు చెప్పాడు, నీవు అడిగిన మొదటి ప్రశ్నకి ఇప్పుడు చెప్తాను సమాధానం. ఏమిటి ఇక్కడ తాండవిస్తూ ఉన్న శక్తి అని అడిగావు కదా, నా హాజరు యొక్క ప్రవృత్తి అది. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మై ప్రెజెన్స్. అలాగూ బాబా హాజరుంటే వాళ్ళు ఇక మస్తులు, సగం మస్తులుగా అయిపోయారు వాళ్ళు. ఆయన సహవాసమునకు వెళ్ళిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, వీళ్ళ తండ్రి గారు చాగంటి సుబ్బారావు గారు వీళ్ళంతా శరీర ధర్మములను పాటింపరు. వాడు స్నానం చేయడు, గడ్డం గీసుకోడు, పళ్ళు తూముకోడు, చొక్కా వేసుకుంటాడో లేదో వాడికి తెలియదు, తల దూకోడు, పిచ్చోళ్ళగా అయిపోతాడని వాడు. ఆయన రమ్మన్నాడంటే వెళ్ళిపోవడమే అక్కడికంతా. అలాగూ మొత్తం అది మారిపోతూ ఉంటుంది వాతావరణం అంతా. అబౌట్ ద సెక్లూషన్ హీ సెడ్, the work I have done here in Merazad, I have not done in any part of the globe. ఈ 40 రోజుల మహా ఏకాంతవాసం గురించి ఒక మాట చెప్పదలుచుకున్నానన్నారు బాబా. నేను సృష్టిలో అనేక ప్రదేశాలలో అనేక కార్యక్రమాలు ఇప్పటి వరకు చేశాను నేను, కానీ ఇక్కడ మెహరాజాదులో చేసినంత శక్తివంతము తీవ్రమైన పని ఇంకెక్కడా నేను చేయలేను. The women mandali, who had been told to maintain their silence until Baba joined them after the gathering of the men, were anxiously awaiting him. సరే, ఇక్కడ మగవాళ్ళంతా సమావేశమై ఉన్నారు. స్త్రీ మండలి వాళ్ళకి కబురు పంపించారు. వాళ్ళు అక్కడ వాళ్ళ గదిలోనే వాళ్ళ మకంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా బాబా ఆదేశానుసారము